విద్యార్థి దశలో విద్యార్థులకు మొదటి మెట్టిగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే చెప్పాలి. ప్రాథమిక విద్య 5 సంవత్సరాలు, ఉన్నత విద్య 5 సంవత్సరాలు. తర్వాత మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు అయితే ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంతా రాస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో కస్బా హై స్కూల్లో ప్రస్తుతానికి అయితే మనం అయితే ఉన్నాం. ఈ యొక్క కస్బా హై స్కూల్కి అయితే ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో లోపలికైతే ఇంటర్వ్యూ ఉంటుంది. అదే క్రమంలో మరోవైపు చూస్తే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 119 సెంటర్లో ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ విద్యాశాఖ అన్ని విధాలుగా కూడా పూర్తిగా దీనికి సంబంధించిన పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి పిల్లల్ని కూడా ఒక పటిష్ట బందోబస్తు మధ్య కూడా ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పాలి. ఇదే క్రమంలో కస్బా హై స్కూల్ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, పూర్తిగా విద్యార్థులు ఏమనుకుంటున్నారు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎలా చూడాలి, ఏంటి, మీరు ఈరోజు మీ పిల్లల్ని ఎగ్జామ్ తీసుకుని వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి, మీ చూస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా ఈరోజు ఎగ్జామ్ వేసి మొత్తం భవిష్యత్తులో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదండి. 10th క్లాస్ యాక్చువల్గా స్టూడెంట్స్ లైఫ్ టర్న్ అయ్యే పాయింట్. కానీ వాళ్ళకి తెలియని వయసు ఇది. వాళ్ళకి కొంచెం ఆందోళన ఉంటుంది ఫస్ట్ డే మాత్రం. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ అయిపోతారు. ఈరోజు మనకి కొంచెం ఆందోళన ఉంటుంది, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. కానీ ఈరోజు ఒకరోజు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా స్టడీ అయితే పర్వాలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ అబ్బాయి ఈరోజు మొదటిసారికి ఎగ్జామ్ రాస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వాడైతే స్టడీగా ఉన్నాడు, మాకు హ్యాపీగా ఉంది. కానీ వాడు బయటకు వచ్చి మనకి చెప్తే మనకి ఏంటి విషయం అని తెలియదు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అంటే మీ అబ్బాయి మొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నాడు కదా, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మీరు ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చేయండి? లేదు సార్, బాగా చదువుకోమని చెప్పాం, బాగా చదువుకున్నాడు. మీరు చెప్పండి. టీచర్స్ బాగా వాళ్ళకి రాత్రి 11, 12 వరకు టీచర్స్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు బాగా కోచింగ్ ఇచ్చారండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఫుల్గా. టీచర్స్ బాగా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అన్ని రకాలుగా వాళ్ళు టీచర్స్ హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చదివారు. చదవాలి, ఫస్ట్ టైం ఎగ్జామ్ వాళ్ళే ఎగ్జాక్ట్గా ఉన్నారు. లైఫ్లో వాళ్ళు ఇది స్వీట్ మెమరీ కదా సార్. ప్రతి ఒక్కరికి 10th క్లాస్ అనేది ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్. ఇది రాయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళకి ఈరోజు ఆ కళ సాకారం అయింది. చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ. మేడం గారు చెప్పండి, ఈరోజు మీ అబ్బాయిని ఈరోజు ఎగ్జామ్ సెంటర్ తీసుకుని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారిగా ఆ లైఫ్లో ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే పిల్లల యొక్క విద్యార్థి దశలో మొదటి ఎగ్జామ్ ఇది. మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లల్ని తీసుకుని వస్తున్నారు, ఒక యాంగ్జైటీగా మీకు ఉంటుంది, ఎలా ఉంటుంది? పిల్లలు కూడా ఒక ఆందోళన ఉంది, ఎలా అనిపిస్తుంది? పిల్లలందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా రాయాలని భగవంతుని కోరుకుంటున్నాము. వాళ్ళు కొంచెం టెన్షన్ పడకుండా స్కూల్ యాజమాన్యం కూడా సహకరిస్తే బాగుంటుంది. అంటే చెప్పాలని కాదు, వాళ్ళకి ఏ టెన్షన్ పట్టకుండా కొంచెం చూసుకుంటే బాగుంటుంది, అంతే. ఇంకేం అధికారులు కూడా ఒకటే చెప్పారు, ఇప్పటికే 100 టెస్టులు కూడా మేమైతే కండక్ట్ చేసాం, 100 రోజులు ప్రతి అవన్నీ చూస్తే ఇంటి దగ్గర మీకు తెలుస్తుంది పిల్లలు ఏమైనా చదువుతున్నారు ఏంటని. వాళ్ళ ఒక భయాందోళన, ఫోబియాలు అలాంటివి ఉండదు కదా. ఇప్పుడు పిల్లలు అంత భయపడాల్సిన పిల్లలు ఎవరు లేరండి, అందరూ బాగానే ధైర్యంగానే రాస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కగా రాయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీ పిల్లల్ని తీసుకుని వచ్చారు. తీసుకొచ్చాము. మా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ కూడా అన్ని టెస్టులు పెట్టింది. అంటే స్లో లెర్నర్స్ కూడా వాళ్ళకి 80 అబవ్ తీసుకోవడానికి అన్ని పేపర్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. పిల్లలందరూ కూడా A నుంచి D వరకు కూడా పిల్లలందరూ కూడా మంచిగా గ్రోత్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏ టెన్షన్ లేకుండా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారని అనుకుంటున్నాం. దాంతోపాటు స్కూల్ యాజమాన్యం, టీచర్స్ కూడా బాగా పిల్లల్ని ట్రైనప్ ఇచ్చారు. వాళ్ళు చక్కగా రాసి ఎగ్జామ్స్కి మంచి స్కోర్ తెస్తారని నేను భావిస్తున్నాను. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీ పిల్లల్ని ఈరోజు తీసుకుని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారికి ఎగ్జామ్ రాస్తున్నారు, మొదటి ఎగ్జామ్. ఈ మొదటి ఎగ్జామ్లో మీరు ఎలా భావిస్తున్నారు, ఏంటి, ఫస్ట్ ఫోబీ లేకుండా ఎలా ఉంటుంది, ఏంటి, ఇదంతా కూడా? ప్రస్తుతానికి మీ ఇక్కడికి ఎగ్జామ్ సెంటర్కి వచ్చారు, అంతా కూడా చూస్తుంటే కోలాహలం కనిపిస్తూ ఉంది, ఎలా అనిపిస్తుంది? మేము రాసినప్పుడు కానీ వీళ్ళు రాసినప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నాం. మేము ఎలా రాస్తారు ఏంటి అన్నది. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి వచ్చాము, బాగానే ప్రిపేర్ అయ్యారు. ఫోర్స్ అయితే ఏమీ లేదు, బాగానే ఉంది, పర్వాలేదు. టెన్షన్ పడకుండా రాయమని చెప్పడానికి వచ్చాము. ఏ విధంగా ప్రిపేర్ చేశారు? మీరు కూడా ఎగ్జామ్స్ రాసేమంటున్నారు, మీకు తెలుసు ఆ ఇబ్బంది ఎలా ఉంటుందని. పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశారు? ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక విద్యాశాఖ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన 100 రోజులు ఒక షెడ్యూల్ పెట్టి టెస్టులు కండక్ట్ చేసి ఎగ్జామ్స్ సన్నద్ధం చేసింది పిల్లల్ని కూడా. మేము రాసే కన్నా ఇప్పుడు మేము రాసేటప్పుడు కన్నా ఇప్పుడే కాన్ఫిడెంట్ ఎక్కువ కదా, ప్రతిదానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు.
ఇది వరకు అంటే పర్సంటేజ్లు అవి చూసేవారు, మార్క్స్ చూసేవారు. ఇప్పుడు అలా లేదు కదా, ప్రతిదీ కాంపిటేటివ్ గానే ఉంది. సో దానికోసం ప్రిపేర్ చేసాం. పిల్లలైతే చాలా కష్టపడ్డారు. స్కూల్ కానీ మేము ట్యూషన్లో కానీ ఇంట్లో కానీ చాలా వరకు కష్టపడుతూనే ఉన్నారు. చూడాలి మరి ఫస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నది, బయటకు వస్తే కానీ తెలియదు కదా ఏది కూడా. సిబిఎస్ఈ కూడా అలాగే ప్రాబ్లం అయింది. ఫస్ట్ ఎగ్జామ్ కొంతమంది పిల్లలు ప్యానిక్ అయి ఉన్నారు. దీన్ని కూడా అదేమి లేదు, ఏం కాదులే అని చెప్పేసి పంపించాము. పిల్లలైతే బాగానే ప్రిపేర్ అయ్యారు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఏది చెప్తున్నారు, ఏమంటున్నారు మీ పాప గురించి? పెద్ద వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి ఏంటంటే? అంటే వాళ్ళ మీద మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటామా, కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా ఉంటే ఏదైనా చేయగలుగుతారు. మేమైతే ఏం టెన్షన్ పడలేదు. మేము చదువుకునే టైంలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళి రాసాము ఎగ్జామ్స్ అయ్యి. అలాగే మీరు కూడా ఉండాలి, ఏం టెన్షన్ పడొద్దు. మీ స్కూల్లో రాసినట్టే వేరే స్కూల్లో రాస్తున్నారు, మీ స్కూల్లో రాసినట్టే అనుకోండి. అన్నీ కాన్ఫిడెంట్గా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని అన్నీ కరెక్ట్గా రాయండి. ఏం కాదు, భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, ఏమీ టెన్షన్ పడొద్దు. వాళ్ళు కష్టపడ్డారు సార్, చాలా కష్టపడ్డారు. టీచర్స్ కూడా వాళ్ళకి బాగా ఇచ్చేశారు, అంతాను బాగా చెప్పారు. అంటే టీచర్స్ ఎక్కువగా అంటే చాలా కృషి చేశారు అనమాట. ప్రతి దాంట్లోని ప్రతి విషయంలోని బాగా కేర్ తీసుకున్నారు. పిల్లలు కూడా టీచర్స్కి తగ్గట్టే బాగా కష్టపడ్డారు కూడాను. కష్టపడడానికి ఫలితం దక్కాలి కదా సార్, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మాకైతే నమ్మకం ఉంది. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము కాన్ఫిడెంట్గా ఉండమని చెప్పాము. అదే సార్. ఏంటి మీరు చెప్పండి, ఏం చెప్తారు ఒక స్టూడెంట్ తండ్రిగా, ఏం మాట్లాడతారు? అందరికీ ఆల్ ది బెస్ట్. వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, బాగా రాయాలి. సో చూసాం కదా, ఒకవైపు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థి దశలో మొట్టమొదటిసారిగా రాసే ఎగ్జామ్ కాబట్టి వీళ్ళంతా కూడా, ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఒక 100 రోజులు షెడ్యూల్ పెట్టి వాళ్ళైతే ఈ ఎగ్జామ్స్కి అయితే సన్నద్ధం చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఎందుకంటే ఈ రోజులంతా కూడా పోటీ ప్రపంచం. ప్రస్తుతం చూసుకుంటే కాంపిటేటివ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేయలేని తల్లిదండ్రులు కూడా అనుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే దశలో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా సన్నద్ధం చేసేమంటూ కూడా తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ సిబిఎస్ఈ సంబంధించిన గతంలో కూడా చిన్న పిల్లలు అయితే ప్యానిక్ అయ్యారు. అటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం అయితే ముందుగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, ప్రస్తుతానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి కస్బా హై స్కూల్ వద్ద అయితే ప్రస్తుతానికి అయితే మనం ఈ కస్బా హై స్కూల్ దగ్గర చూసుకుంటే ఇప్పటికే చూస్తూ ఉంటే అన్ని విధాలుగా పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సంబంధించిన స్కూల్ సిబ్బంది కూడా ఆ స్టూడెంట్స్కి దశ నిర్దేశం, అంటే ఇక్కడ ఉంచుతున్నటువంటి పిల్లలకి వాళ్ళ యొక్క హాల్ టికెట్ చూపించిన తర్వాత వాళ్ళకి రోడ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, రూమ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలని కూడా ప్రతిదీ కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా ఏదైనా సరే ఐటమ్స్ తీసుకుని వచ్చారా, లేదంటే వాళ్ళు ఏదైనా సరే అంటే వాళ్ళు తెలియకుండా పాకెట్లు ఏమైనా ఉన్న ప్రతిదీ కూడా చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి కూడా జరుగుతూ ఉన్నది మనమైతే చూడొచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి స్కూల్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని కూడా అన్ని విధాలుగా తనిఖీ చేసే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైజులు కూడా ఏది కూడా లోపలికి తీసుకొని వెళ్ళకూడదంటూ కూడా ముందు నుంచి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒకవైపు ఏదైతే మరోవైపు చూడొచ్చు, ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ మొట్టమొదటిసరికి స్కానర్ మనకైతే ఆల్ టికెట్లు స్కానర్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ స్కానర్ని ఏదైతే ఈ స్కానర్ మన క్యూఆర్ కోడ్ కనుక చేస్తే, దీన్ని కనుక ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే పూర్తిగా లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఆ సెంటర్ ఎక్కడ ఉంటుంది, షార్ట్ కట్ వే ఎలా వెళ్ళాలి, తొందర ఎంత టైం చేరుకోవాలని కూడా మొత్తం కూడా ఆ స్కానర్లోనే పొందుపరిచే విధంగా కూడా ఈ విధంగా దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా దీన్ని ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అంటూ కూడా ముందుగా ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం కూడా చూడొచ్చు, ఒకవైపు గర్ల్ స్టూడెంట్స్ని అలాగే మరొక జెంట్స్ స్టూడెంట్స్ని సపరేట్ లైన్లో కూడా తీసుకుని వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క మెటీరియల్ కానీ సంబంధించిన ఏదైనా సరే స్లిప్పులు కానీ అటువంటివి ఏమైనా తీసుకుని వచ్చారా లేదా అని ప్రతిదీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించి చూసుకుంటే సుమారుగా 119 కేంద్రాల్లో ఈ రోజు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి సుమారుగా చూసుకుంటే 631 మంది కూడా ఓపెన్ స్కూల్లో కూడా దీనికైతే ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా సుమారుగా చూసుకుంటే వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చూస్తూ ఉంటే ఇదే విధంగా కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు. ఆ టీచర్స్తో కూడా మాట్లాడే ఒక చూడవచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడే చెప్పండి అమ్మ, ఎలా ఉండబోతుంది, ఏంటి పిల్లలకి ఏ విధంగా దిశ నిర్దేశం చేశారు, ఏ విధంగా జరగబోతుంది ఎగ్జామ్స్ ఏంటి? హాల్ టికెట్స్ ఎక్కడ ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు అనేది పెట్టాము. అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టి టీచర్స్ని అలర్ట్ చేసి వాళ్ళకి ఏ రూమ్లోకి వెళ్ళాలనేది తెలియజేస్తున్నాం. విద్యార్థులకు అవసరమైనటువంటి బెంచెస్ అలాగే వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం.
పరీక్షలకి 3T 1T అనేటటువంటి కోడ్ ఉంటుంది. ఆ రెండింటిని కూడా మేము ప్రిపేర్ అయ్యి టీచర్స్కి అలర్ట్ చేసి వాళ్ళకి ఈ పరీక్షల్లో చక్కగా వాళ్ళు ఎవరు ఏ పేపర్ రాయాలో ఆ పేపర్ రాసే విధంగా మేము చూస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ అంటే యూ. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇంకా ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఏ విధంగా ఉండాలి దీనికి సంబంధించి? హెల్త్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఒకవేళ సడన్గా ఏమైనా వచ్చినా కూడా విత్ మెటీరియల్ ఎక్విప్మెంట్తో వచ్చారు వాళ్ళు, హెల్త్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ మెన్ వచ్చి మనకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. సో చూసాం కదా, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వెంటనే దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ కిట్తో ఇక్కడైతే పెట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఎగ్జామ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఎగ్జామ్ ముగింపు వరకు కూడా పూర్తిగా అంతా కూడా పోలీసుల యొక్క ఆధీనంలో అయితే మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి ఏది వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండాలనే ఆలోచనతో ముఖ్యంగా అయితే ఇదంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే చూడొచ్చు పిల్లల యొక్క తల్లిదండ్రులంతా కూడా గేట్ నుంచి అయితే మాత్రం చాలా ఆసక్తిగా మా పిల్లలు ఎలా రాస్తారో ఏంటంటూ కూడా అంతా ఒక దీనిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాళ్ళ పిల్లలు అయితే ఈరోజు ఎగ్జామ్స్ రాయడం పట్ల చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఆ తల్లిదండ్రులు కూడా చిన్న ఆందోళన కూడా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారిగా ఎగ్జామ్ రాయడంతో వారి యొక్క పిల్లల భవిష్యత్తు అనేది ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఒక దశ నిర్దేశం ఇక్కడి నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా ఆధారపడి ఉంటుంది. ఒక భవిష్యత్తుకి తొలిమెట్టుగా ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆ తల్లిదండ్రులు కూడా మనకు ఒకటే చెప్పారు మాట్లాడాము ఇప్పుడే. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో జేఈ మెయిన్స్ సంబంధించి ఐఐటి ఫౌండేషన్ సంబంధించి ఇవన్నింటిని కూడా ఇప్పుడు 8th 9th నుంచే వీటికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఆ పిల్లల్ని ఆ విధంగానే మేమైతే తయారు చేస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో కస్బా స్కూల్ వద్ద ఉన్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్ RTV విజయనగరం నుంచి.